కచ్చిరికాడి ముచ్చట్ల భాగంగా సకినాల సుధాకర్ అన్న ఓ వార్త పంపిండు. గదిందకు ఇప్పుడు చూద్దాం. పెను ప్రమాదం పొంచి ఉన్న నలుదిక్కుల కూడలి జనసంచారం సమీపంలో పాఠశాల అంకిత భావం లేని సంబంధిత సిబ్బంది నానుచుడు ధోరణి రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్ఫారంతో ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉందోనని ప్రజలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఆ యమపురిని దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతం నుంచి వెళ్లే ప్రజలు మరీ ఇంత నిర్లక్ష్యమైందని విద్యుత్ శాఖ అధికారులపై మండిపడుతుండ్రు. ఇక యమపురి ప్రాంతం ఎక్కడుందంటే నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక పరిధిలోని 6వ వార్డులో తిష్ట వేసుకొని కూర్చుంది. వివరాల్లోకి వెళ్తే గతంలో ఈ విద్యుత్ ట్రాన్స్ఫారం ఓ రైస్ ఇండస్ట్రీ కోసం ఏర్పాటు చేసింది. ఈ ఇండస్ట్రీ జన సమూహం ప్రాంతంలో కావడంతో ఆ ఇండస్ట్రీ ఏరియా నివాస ప్రాంతంగా మారింది. ఈ ట్రాన్స్ఫారం ఆనుకొని ఇల్లు ఉంది. అయినా ఇంటి వారు రక్షణ చర్యలు తీసుకుంటే మాకు కొంత జీవనం వెసులుబాటు అవుతుందని అధికారులకు మున్సిపల్ పాలక వర్గానికి మొరపెట్టుకున్న నివారణ చర్యలు ఆ ఇంటి వారికి ఎండమావినే తలపిస్తుందని ఆవేదన చెందుతున్నారు. పాత విధానంలో ఉన్న ట్రాన్స్ఫారాన్ని పూర్తిగా తొలగించకుండా నూతన విధానంలో ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసి రక్షణ చర్యలు విద్యుత్ అధికారులు గాలికి వదిలేశారు. ట్రాన్స్ఫార్మర్ రిపేర్కి వచ్చిన సందర్భంలో గత పాత ట్రాన్స్ఫారాన్ని పూర్తిగా అడ్డు తగిలినా అధికారులు అడ్డు తొలగించడం పెడచెవిన పెట్టడం సరైందేనా అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రమాదం జరగకముందే ట్రాన్స్ఫార్మర్ను ప్రాంతంలో అవసరం లేని పాత చెట్లను తొలగించి మూగజీవాలు పిల్లలు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా చుట్టూ రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు సంబంధిత శాఖల వారిని డిమాండ్ చేస్తున్నారు. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.